కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓబీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇప్పటికి కూడా జ్ఞానం లేని మూర్ఖత్వంలో ఉన్నారు. ఎవరికి ఓటేస్తున్నారు, ఏ రాజ్యాంగం ప్రమాదాలు ఉందని తెలిసినప్పటికీ కూడా ఇవాళ క్రిస్టియన్ సమాజం మణిపూర్లో 11,000 అఫిడవిట్లు ఇవాళ 11,000 అఫిడవిట్లు కూడా ఇవాళ దాఖలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మణిపూర్లో ఇవాళ భారతదేశంలో ఇవాళ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనకు చాప కింద నీరులాగా మన జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేసే బీజేపీకి మళ్ళీ పట్టం కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బీజేపీకి అస్సాంలో, ఇవాళ ఒరిస్సాలో, ఇక్కడ అనేక రాష్ట్రాల్లో, ఇలా ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇవాళ యూపీలో కూడా అదే తరహాలో ఉంది. యూపీలో ఉన్నటువంటి 80 పార్లమెంట్ స్థానాలు, 403 ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ మోడీ భజనకు విరుద్ధంగా మోడీ భజనకు విరుద్ధంగా చేసేటువంటి మిగిలిన పార్టీలు చేసే ప్రయత్నము అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ అణచివేత గురి చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించి ప్రచారాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి పోలీస్ సిబ్బంది అక్కడ యూపీలో ఉన్నారు. ఇలా దేశ ప్రధాని ప్రజాస్వామ్య ఎన్నికలని చెప్పేటువంటి దేశ ప్రధానికి ఎందుకు భయపడుతున్నాడు? ఇలా వివిధ రాష్ట్రాలకు వచ్చి వివిధ నాయకుల దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తే మీరు గెలుస్తారా? ఆయన బొమ్మ పెట్టుకుంటే మీరు గెలుస్తారా? ఎవడిచ్చిండు? ఎప్పుడు నిజం తెలుసుకుంటారు? ఎవరు నిజం తెలుసుకుంటారు? వారణాసిలో ఇలా స్వచ్ఛ భారత్ ఉండదు. వారణాసిలో పోలీసు వ్యవస్థ ఏమాత్రం పనిచేయదు. వారణాసిలో గంజాయి, డ్రగ్స్, మద్యం ఇష్టానుసారంగా ఉంటుంది. దేశ ప్రధాని పోటీ చేసేటువంటి, దేశ ప్రధాని పరిపాలించేటువంటి వారణాసి నియోజకవర్గంలో అక్కడ హిందుత్వం తప్ప వేరే ఏ మతాలు ఏ కులాలు కూడా ఉండయి. అక్కడ ఎస్సీ ఎస్టీని ఏమని పిలిచారంటే లోయర్ క్యాస్ట్ అంటారు. లోయర్ క్యాస్ట్ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్, వాళ్ళు దూరంగా ఉండాలి. అక్కడ ఓబీసీలకు కొద్దిగా విలువ ఉంటుంది, అక్కడ బ్రాహ్మణ్స్ అక్కడికి విలువ ఉంటుంది, అక్కడ వైశ్యస్కు విలువ ఉంటుంది. కానీ ఇక్కడ లోయర్ క్యాస్ట్ అనేటువంటి కులం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలు వాళ్ళు అడుగడుగున అవమానానికి గురి కావాలి. కనీసం ఎదిరించేటువంటి ధైర్యం కూడా చేయరు, కనీసం సాహసం కూడా చేయరు వారణాసి యూపీలో. ఇలాంటి జీవితం, ఇలాంటి బతుకు మనకు కావాలా? ఇలాంటి జీవితము, ఇలాంటి బతుకును మనకు కావాలా? ఇలాంటి బతుకును బొగ్గిపాలు చేసేటువంటి దేశ ప్రధాని, ఆయనకు ఓటేయమని చెప్పేటువంటి సన్యాసులు, దద్దమ్మలు బీజేపీకి ఓటేనని గడప గడప తిరుగుతున్నారు మాలమాదిగలు. కొద్దిగానన్నా బుద్ధి ఉండాలి. వివిధ రాష్ట్రాలకు పోయి నిజాలు తెలుసుకోండి. వివిధ రాష్ట్రాలకు పోయి నిజాలు తెలుసుకోండి. దేశ ప్రధాని పోటీ చేసే వారణాసికి పోయి నిజాలు తెలుసుకోండి. ఎవడు మన జీవితాలు ఆన్ చేస్తున్నాడు? రాజ్యాంగం ఎంత ప్రమాదంలో ఉందో, రాజ్యాంగం ఎంత ప్రమాదంలో ఉందో. వారణాసిలో మీకు లైవ్ వీడియో కూడా పెడతాను. కాశీ అనేది అందరికి సంబంధించింది. కాశీ గంగా అందరికి సంబంధించినటువంటి దేవుడు. అక్కడ ఎంత రాజకీయం ఉంటుందంటే భయంకరమైనటువంటి రాజకీయం ఉంటుంది. ఆ భయంకర రాజకీయము ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరు కూడా ఉండరు. అక్కడ సాహసం కూడా చేయరు. వారణాసిలో ఇలా చూడండి నిజాలు. ఎలక్షన్ అయిపోతుంది, తర్వాత మన లైఫ్ ఏంది? ఎలక్షన్స్ అయిపోతున్నాయి. నేను లైవ్లో ఉండి చూసిన వ్యక్తిని, ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారణాసిలో మోడీ భజన చేస్తున్నారు. మోడీ భజన వారణాసి లక్షలాది మంది అక్కడికి వచ్చి ఉండేటువంటి భక్తులు. చూడు, లక్షలాది మంది వచ్చే భక్తులు ఎంత భయంకరంగా భజన చేస్తున్నారో, ఈ ఎవరి కోసం భజన చేస్తున్నారో వాట్సాప్ చూడండి నిజాలు. ఇంకా చూడండి నిజాలు. ఇంతకన్నా ఎవరు చెప్పరు. ఇక ఫైనల్గా ఎలాగో సమాజం, మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఇవాళ మీరు గుండె మీరు చేసుకొని 1% కష్టపడ్డా జీవితాలు మారిపోతాయి. 1% కష్టపడ్డా జీవితాలు మారిపోతాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగము అమ్ముడు పోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని
ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ కులాలను తాకట్టు పెట్టేటువంటి చెంచాలు ఉన్నంతకాలం ఈ సమాజం బాగుపడది. చెంచాల కోసమే వీడియోలు పెడుతున్నాను, చెంచాల కోసమే వీడియోలు పెడుతున్నది. మీకు దమ్ము ధైర్యం ఉంటే షేర్ చేసుకోండి, మీరు కామెంట్ చేసుకోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా పోటీలో నిలబడండి. నీకు ఎన్ని ఓట్లు పడతాయి? నిజంగా నువ్వు సాహసం చేస్తున్నావా? ఇవాళ నువ్వు నిజంగా భజనలు చేస్తున్నావా? ఇవాళ ఉన్నటువంటి 5 సంవత్సరాలు పరిపాలించేవడానికి కోసం ఎవడో పరిపాలిస్తే నీ జీవితం మారుతుందా? వాడిచ్చేటువంటి బిస్కెట్లకు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని త్యాగం చేస్తున్నావా, లేకపోతే నువ్వు అమ్ముడు అవుతున్నావా అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది ఇక్కడ. అందుకోసం వీడియోలు వస్తున్నాయి. ఈ వీడియోలు మీకు సాక్ష్యం. వారణాసిలో ఎందుకు దేశ ప్రధాని భయపడుతున్నారంటే, వారణాసిలో కానీ ఎక్కడ కానీ ఇలా ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందంటే, ఇలా ఎలక్షన్ కమిషను ఈ దేశ ప్రధాని చేతిలో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండోసారి గెలిచిండు, మూడోసారి కూడా అవే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎన్నికలు ఇవాళ వచ్చేటువంటి నేపథ్యంలో ఓట్లేసేటువంటి పరిస్థితిలో అదే ఎన్నికలు కూడా ఇవాళ మళ్ళీ ఆ ఫోన్లు ట్యాంపరింగ్ కానీ, అక్కడ జరిగేటువంటి ఎలక్ట్రికల్ బాండ్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం కానీ, అక్కడ ఉన్నటువంటి దేవుని పేరు మీద, మతం పేరు మీద చేసే రాజకీయం కానీ, రామ మందిర నిర్మాణం కానీ, ఇవాళ ఉన్నటువంటి వారణాసిలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా ఈ దేశ ప్రధాని ప్రచారం చేసుకునే నేపథ్యం ఉంది. కానీ అక్కడ మాత్రం స్వేచ్ఛా భారత్ ఉండదు, మద్యం వ్యవస్థ ఇష్టానుసారంగా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి గంజాయి కానీ ఎవ్వడు కూడా పట్టించుకోడు. అక్కడ గంజాయిని పోలీసుడు పక్కనే ఉన్నప్పుడు కూడా గంజాయి వాడు అక్కడనే గుమ్మమన్న వాసన వచ్చినా కూడా, పోలీసులు తెలిసినా కూడా పట్టించుకోడు. ఎందుకోసం అంటే ఆ విధంగా యూపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మోడీ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఆదిత్యనాథ్ వర్సెస్ షా వర్సెస్ ఈ ముగ్గురికి అసలుకే పడలేని పరిస్థితి. అక్కడనే ఉన్నటువంటి యూపీలో ఉన్నటువంటి అంత పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ను అణిచివేసే కుట్ర ఈ దేశాల్లో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి మోడీ షా చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఈ ఆదిత్యనాథ్ దేశ ప్రధాని అవుతారని అక్కడ వర్సెస్ మోడీ వర్సెస్ షా, ఇక్కడ ఆదిత్యనాథ్ను అణిచివేసే కుట్ర యూపీలో. అక్కడ అంతర్గతంగా బీజేపీ కొమ్ములాట కొట్లాట జరుగుతుంది. ఇక్కడ మాత్రం భజనలు చేసుకుంటున్నారు, ఇక్కడ మాత్రం సంబరాలు వేసుకుంటున్నారు. ఇక్కడ మీకు ఈ వీడియోనే మీకు అంకితము. ఇగో ఈ వీడియోస్ మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను. నేనేందంటే భజనాలు కాదు, నిజాలు తెలుసుకోండి. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేద్దో మీరు నిజాలు తెలుసుకోవాలి. ఇదొక వీడియో వారణాసిలో లైవ్లో ఉండి తీసినటువంటి వీడియో నైట్. వారణాసిలో ఉన్నటువంటి వీడియో. వారణాసిలో గంగా ఆరతి ఇస్తారు. గంగా ఆరతి దగ్గర ఇచ్చేటువంటి గంగా ఆరతి వేల మంది వస్తారు. మినిమం డైలీ 50 నుంచి 1,00,000 మంది చూసేటువంటి గంగా ఆరతి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, భారతదేశం నుంచి వస్తారు, ప్రపంచం నుంచి కూడా, ఫారెన్స్ కూడా వేల సంఖ్యలో వస్తారు ఈ గంగా ఆరతికి. అక్కడ చూసే ప్రచారం చూడండి ఏ విధంగా ప్రచారం జరుగుతుందో. ఎందుకు దేశ ప్రధాని భయపడుతున్నాడు? అగో ఇక్కడ ప్రచారం ఏం జరుగుతుంది, ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు మీకు అర్థమైంది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో దేశ ప్రధాని పోటీ చేసేటువంటి దేశ ప్రధాని ఉన్నటువంటి వారణాసిలో బీజేపీ అవుట్ రైట్గా అక్కడ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏముండయి, అవుట్ రైట్గా మొత్తం దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఓటేయండి అని చెప్పేటువంటి ప్రయత్నం ఇక్కడ. ఇదొక వీడియో. ఆయన ప్రచారం చేసిన ఏం తీసుకొచ్చిండు, కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇవి తీసుకొచ్చిండు. ఏవి అవి? రైళ్ళ ప్రమాదం ఎంత భయంకరంగా జరిగింది. ఈ రైళ్ళను సృష్టించింది ఈ దేశ ప్రధానంట.